హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి చేసుకున్నాం. చూడండి ఒకసారి. ఆయనకి ఇష్టమైన పలహారాలు ఇవన్నీ, అంటే స్వీట్స్ కూడా ఆయనకి ఇష్టమైనవే. సో అన్నీ పెట్టుకున్నాం అనమాట. మీరు ఎలాగో నిన్న వీడియోలో పాలవెల్లి చేశాను కదా, పాలవెల్లి చూపించాను. ఇవి అన్నిటికంటే బాగా ప్రీతికరం అనమాట. కుడుములు, ఇంకా కొబ్బరికాయ, బెల్లం, ఇంకా ఇవి బెల్లం ఉండరాళ్ళు, తాలికలు, ఇంకా అరటిపళ్ళు, ఇంకా గారెలు, ఇంకా రకరకాల ఫలాలు. అండ్ ఇది చిన్నపిల్లల పండగ కాబట్టి నేను చాక్లెట్స్ కూడా పెట్టాను. తర్వాత ఇది మనం ఫస్ట్ పసుపు గణపతిని చేసుకుంటాం కదండి. ఇది పసుపు గణపతిని చేసుకున్నాక తర్వాత మనం పెద్ద గణపతికి పూజ చేస్తాం కదండి. ఇది వచ్చేసరికి వస్త్రం అనమాట. మనం దూదితో చేస్తాం దీన్ని. ఆ వస్త్రాన్ని ఆయనకు అలంకరిస్తాం. తర్వాత పుష్పాలతోటి, గరిక గడ్డితోటి, ఇంకా పత్రి పూజతోటి, మొత్తం అన్నిట్లో అక్షతలతో సహా ఆయన్ని పూజించి సంతోషంగా జరుపుకునే పండగ అనమాట ఇది. చూడండి, నిన్న గొడుగు చూపించాను కదా, ఆయనకి పెట్టానన్నమాట. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి, నిన్న అరటి బోదలు చెప్పాను కదా. ఇదిగోండి, ఇలా పెట్టుకుంటారు. ఇలా వస్తుంది అనమాట. అరటి బోదలు ప్లేస్ చేసుకుని స్టాండ్ అనమాట అది. చూడండి, మళ్ళీ పాలవెల్లి కూడా చూపిస్తున్నాను నేను. అంటే చాలామంది పాలవెల్లి కిందనే పెట్టుకుంటారు. అలా అంటే మాకు అక్కడ ప్లేస్ లేదు, అంత ఎడ్జ్లోకి చేయకూడదు కదా అని ఇంకా మధ్యలో పెట్టి చేశాను అనమాట. మనకు పాలవెల్లి మనకు అలాగా అడ్జస్టబుల్గా అనిపించలేదు అనుకోండి, పూజ చేసుకునేటప్పుడు మనం ఇలాగ వెనకాల ఒక క్లాత్ లాగా కట్టుకుని వాటికి దారం మీద రకరకాల పళ్ళును కట్టుకుని ఇలా చేసుకోవచ్చు అంటండి. అందుకని ఇంకా అక్కడ పాలవెల్లి కట్టుకుని ఇంకా ఇలా వెనకాల డెకరేషన్ చేసుకుని ఇలా గణపతిని పూజించుకున్నాం అనమాట.